పర్ఫెక్ట్ టేస్ట్, పర్ఫెక్ట్ ఫామ్. కాఫీ షాప్లో కాఫీ ఇంట్లోనే చేద్దాం. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే కాఫీ షాప్లో కాఫీని తయారు చేద్దాం రండి. మీ అందరికీ వెల్కమ్ అండి సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్కి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనము ఎలా చేయాలి, ప్రొసీజర్ ఏంటి అనేది. ఇందుకోసం ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోండి. అది బ్రూ అయినా సరే, మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా సరే. అలాగే ఒక ఖాళీ గ్లాస్ తీసుకోవాలి. బాగా చిక్కగా మరిగిన వేడి పాలు తీసుకోవాలి. అలాగే ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. తగినంత పంచదార, అలాగే కాఫీ బాగా ఫోమ్గా రావడానికి హ్యాండ్ బ్లెండర్ తీసుకోవాలి. అలాగే తగినంత వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోమ్ రావడానికి వాటర్ కొద్దిగా యూజ్ అవుతుంది. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మరి ఇంకా ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకోండి. మనం బ్లెండర్ని ఆ బౌల్లో బ్లెండ్ చేసుకునే అంత బౌల్ మనకు కావాలి. సో నేను ఒక బౌల్లో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను, 2 స్పూన్స్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్నాను, అలాగే తగినంత వాటర్, కొద్దిగా వాటర్. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ తీసుకొని బౌల్లో ఉన్న కాఫీ, పంచదార, వాటర్ని అంతా బాగా బీట్ చేసుకోవాలి. లైట్ కలర్లోకి మారి చిక్కగా, క్రీమీగా, మంచి ఫోమ్ వచ్చేంత వరకు కూడా మనము బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే మన కాఫీ షాప్ కాఫీ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా నేను ఎలా హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నానో. సో ఇలా అది పర్ఫెక్ట్ ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. అదే సమయంలో ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసుకోవాలి. పాలు ఓన్లీ వేడి చేయడమే కాదండి, బాగా మరిగించాలి. చిక్కగా అయ్యేంత వరకు కూడా బాగా మరిగిస్తే కాఫీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. పాలు ఎంత చిక్కగా ఉంటే మన కాఫీ అంత క్రీమీగా కాఫీ షాప్ స్టైల్లో వస్తుంది. కాబట్టి ఈ స్టెప్ని అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు ఒక ఖాళీ గ్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ఆ ఫోమ్ని గ్లాస్లో వేసుకోవాలి. ఆల్రెడీ మనం షుగర్ యాడ్ చేసాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. ఇప్పుడు మనం ఫోమ్ని ఒక గ్లాస్కి హాఫ్కి కొద్దిగా మనం దాన్ని ఫిల్ చేసి, ఆ తర్వాత మనము వేడిపాలు తీసుకొని మెల్లిగా వేడిపాలని ఆ ఫోమ్ మీద పోయాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు పాలు దాని మీద పోసిన తర్వాత మిగిలిన ఫోమ్ని మళ్ళీ మరొక లేయర్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత మనకి కాఫీ షాప్లో లుక్ రావాలంటే ఒక ట్రిక్ ఉంది ఇక్కడ. ఇప్పుడు అదేంటో చూద్దాం. టీ వడగట్టే స్ట్రెయినర్ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా కాఫీ పౌడర్ని యాడ్ చేసుకొని అది మెల్లిగా స్ప్రింకిల్ చేయాలి ఇప్పుడు మనం చేసుకున్న కాఫీ గ్లాస్ మీద. అలా చేస్తే కాఫీ మీద అందమైన కాఫీ షాప్ స్టైల్ డిజైన్ వస్తుంది. చివరిగా మనకి ఫోమ్ ఇంకా మిగులుతుంది కదండి, దాంతో చిన్న చిన్న డ్రాప్స్ లాగా మనం వేసుకుంటే పైన వేసుకుంటే అచ్చు కాఫీ షాప్లో ఇచ్చినట్టే క్రీమీ అండ్ ప్రొఫెషనల్ లుక్ ఉన్న కాఫీ రెడీ అవుతుంది. మన సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్లో చాలా సింపుల్గా కాఫీ షాప్లో దొరికే కాఫీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ చిన్న రెసిపీ ద్వారా చూపించాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని మీరు ట్యాప్ చేస్తే కనుక నేను కొత్తగా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, మరి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.